ఏం మాయ చేసావే పార్ట్ 46. అంతలోనే అప్పటికే కొద్దిపాటి నూనె అన్వి మీద కూడా పడడం, ఆ మంటకు ఆ పసిది తట్టుకోలేక అమ్మ మంట అంటూ మొహం కందిపోయేలా ఏడవడం చూసిన ప్రేమ తల్లిపేగు మెలిపెట్టినట్టు అయింది. బిడ్డ బాధ చూసిన ప్రేమ తల్లడిల్లిపోతూ తన బాధను మర్చి వెంటనే అన్విని దగ్గరకు తీసుకొని ఐస్ పెట్టి ఆ గాయమైన చోట గాలి ఊదుతూ కన్నీళ్లతో ఏం కాదు బంగారం, తగ్గిపోతుంది అంటూ ఏడుస్తూనే కూతురికి ఆ మంట నుండి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తుంది. అప్పటికే అన్వి ఏడుపు పైన హాల్లో ఉన్న ఆదిత్ గుమ్మం బయట కబుర్లు చెప్పుకుంటున్న వియపురాళ్ళు ఇద్దరు బయట ఫోన్ కాల్ మాట్లాడుతున్న చంద్రశేఖర్ గారు విని కంగారుగా కిచెన్ దగ్గరకు వచ్చేసరికి అన్వి చిట్టి చేతి మీద 3 ఆవగింజంత బొబ్బలు తేలి వాటి వల్ల కలుగుతున్న మంటకు ఏడుస్తూ ప్రేమ గుండెల్లో ఒదిగిపోయిన ఆ పసిదాని బాధను చూసి విలవిలలాడిపోతున్న ప్రేమను చూడగానే అందరికీ ఒక్కసారిగా మనసు మెలిపెట్టినట్టు అనిపించింది. ప్రేమ ఇంకా మంట వల్ల వెక్కుతున్న అన్వి వెన్ను నిమురుతూ ఏడవకు బంగారం, తగ్గిపోతుంది అంటూ ఉండగానే ఆదిత్ కంగారుగా ప్రేమ దగ్గరకు వచ్చి కోపంగా అసలు కిచెన్లోకి బేబీని ఎందుకు రానిచ్చావు? తను నీతో పాటు ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి కదా అని అరుస్తూ ఆమె చేతుల్లో నుండి అన్విని తీసుకోబోయాడు. కానీ అన్వి రాను అని మారం చేయడంతో ఆదిత్ కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రేమను చూసి చాలా వరకు తనని తాను కంట్రోల్ చేసుకొని బర్నల్ తీసుకొచ్చి ప్రేమను కూర్చోపెట్టి అన్వి చేతి గాయాలపై సున్నితంగా రాస్తూ మోచేతి నుండి మణికట్టు వరకు బొబ్బలు తేలిన ప్రేమ 2 చేతులను గమనించగానే ఒక్కసారిగా బిగుసుకుపోయాడు ఆదిత్. ఆమె చేతి మీద ఆ గాయాలు చూసిన ఆదిత్ బాధ కోపం కలగలిపి అసలు ఎప్పుడూ లేనిది కిచెన్లో అంత పరధ్యానం ఏంటి నీకు, అసలేమైంది అని అడిగాడు. ఆమె చేతిపై బొబ్బలు చూసి కళ్ళతో తిరుగుతున్న నీళ్లను కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ కూతురి గాయాలు చూసినప్పుడే తన గాయాలను మరిచిన ప్రేమ ఇప్పుడు భర్త అలా బాధ కోపం కలగలిపి అడిగేసరికి అది కూతురు గురించి అనుకోని నా వల్ల ఇలా జరిగిందండి, నేనే పరధ్యానంగా బంగారం రావడం కూడా గమనించలేదు, నేను క్షమించండి అంటూ ఏడుస్తూ కూతుర్ని గుండెలకు హత్తుకుంది గట్టిగా. ఆదిత్యకి అర్థమైంది ప్రేమ మాట్లాడుతుంది అన్వి గురించే అని. బాధగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని అయినా అంతగా ఏం ఆలోచిస్తున్నావే, చూడు ఎంత గాయమైందో అంటూ బర్నల్ ఆమె గాయాలకు అప్లై చేస్తుండగా ప్రేమకు కూడా గాయాలవ్వడం చూసిన పెద్దవాళ్ళు కంగారు పడిపోయారు. అప్పటి వరకు మంట వల్ల ఏడ్చిన అన్వి తండ్రి చేతిలో ఉన్న తల్లి చేతిపై గాయాలు చూసి ఆ బుజ్జిదాని బాధ మర్చిపోయింది. తల్లి గాయాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ దాని చిట్టి పెదాలతో ఆ గాయాలపై గాలి ఊదుతూ సారీ అమ్మా, నిన్ను భయపెడదామని అలా వచ్చాను, సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ చెవులు పట్టుకొని సారీ చెప్పేసరికి అక్కడున్న అందరూ అసలు ఏమైంది అని అడిగారు. అన్వి ఏడుస్తూ జరిగింది చెప్పేసరికి అందరూ మౌనంగా ఉండిపోయారు. కానీ ఆదిత్ మాత్రం జరిగింది తెలుసుకోకుండా ప్రేమ మీద సీరియస్ అయినందుకు తన ప్రవర్తనకు తానే సిగ్గుపడుతూ తలదించుకున్నాడు. కానీ అంత బాధలో కూడా ఆదిత్ అధికంగా నోరు జారినందుకు సంతోషపడ్డాడు. వైశాలి గారు ఇంకా కూతురి గాయాలకు చూసి ఏడుస్తున్న ప్రేమను, తల్లి గాయాలను చూసి అదంతా తన అల్లరి వల్లే అని బాధపడుతున్న బుజ్జి అన్విని చూసి పెద్దోడా వీళ్ళిద్దరిని రూమ్లోకి తీసుకెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకుంటారు అని చెప్పగానే ఆదిత్ వాళ్ళని తీసుకుని తమ రూమ్లోకి వెళ్ళిపోయాడు. బాగా ఏడవడం వల్ల అన్వి ప్రేమ ఒడిలోనే నిద్రపోయింది. ప్రేమ మాత్రం తన పరధ్యానం వల్లే అన్వికి ఆ గాయం అయ్యింది అని బాధపడుతూ నిద్రలో ఉన్న కూతురి తల నిమురుతూ ఆ గాయాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె బాధ అర్థమైన ఆదిత్య తను బెడ్ రెస్ట్కి అనుకొని అన్విని దగ్గరకు తీసుకోబోయాడు. కానీ ప్రేమ అన్విని గట్టిగా పట్టుకొని కన్నీళ్లతో ఆదిత్ కళ్ళలోకి చూస్తూ నేను ఇదంతా కావాలని చేయలేదు ఆదిత్ గారు, నిజంగా అనుకోకుండా జరిగిపోయింది, ఇంకెప్పుడు బంగారం విషయంలో అజాగ్రత్తగా ఉండను, ప్రామిస్, తనని నాకు దూరం చేయకండి ప్లీజ్ అంటూ దీనంగా వేడుకుంది ప్రేమ. ప్రేమ అన్విని ఎంత ఓన్ చేసుకున్నా ఆ పసిదాని మీద కన్న తండ్రి కంటే సవితి తల్లి అయినా తనకేం పెద్దగా హక్కు ఉండదు అన్న భావన పెళ్ళైన కొత్తలో ఆదిత్ ప్రవర్తన వల్ల ప్రేమ మనసులో బాగా నాటుకుపోయింది. అందుకే అనుకోకుండా జరిగిన ఈ తప్పు వల్ల ఆదిత్ కోపంలో ఆ పసిదాన్ని తనకి ఎక్కడ దూరం చేస్తాడో అన్నదే ప్రేమ భయం. అందుకే అలా వేడుకుంది. ప్రేమ అలా మాట్లాడేసరికి ఆదిత్కి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే కూర్చున్న ప్రేమను గట్టిగా హగ్ చేసుకొని ఆమె మెడవంపులో తల దాచుకున్నాడు. ఆమె భయం ఆదిత్కి అర్థం కావడమే కాదు, అదంతా తన వల్లే అన్న గిల్టీ ఫీలింగ్ చాలా హెవీగా ఉంది ఆదిత్ మనసులో. కాసేపటికి ఆదిత్ తనని తాను కంట్రోల్ చేసుకుని ముందు ప్రేమను తన గుండెల మీదకు చేర్చుకుని కూతుర్ని అంటిపెట్టుకుని తన వైపు భయంగా చూస్తున్న ఆమె తల నిమురుతూ జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు టీచర్ అమ్మ, నువ్వు అనవసరమైన పిచ్చి భయాలు పెట్టుకోకు, అలాగే మన అన్విని నీ నుండి నేనే కాదు ఎవరు దూరం చేయలేరు, ఆ పసి ప్రాణానికి నువ్వు నవమాసాలు మోసి జన్మనివ్వకపోవచ్చు, కానీ ఎప్పుడైతే నీ ప్రాణాలు పణంగా పెట్టి తనని కాపాడావో ఆ క్షణం నుండే ఆ ప్రాణం నీది. తన మీద కన్న తండ్రి
అయినా నాకెంత హక్కు ఉందో తల్లిగా నీకు కూడా అంతే హక్కు ఉంది. ఇంకెప్పుడు తనని నీ నుండి ఎవరైనా అంటే నేనైనా సరే దూరం చేస్తానేమో అన్న భయాలు ఏవి పెట్టుకోవద్దు సరేనా అంటూ ప్రేమ మనసులో ఉన్న భయాలను మార్దవంగా దూరం చేశాడు ఆదిత్. భర్త మాటలకు ప్రేమ సంతోషంగా అతని గుండెల్లో ఒదిగిపోతూ చాలా భయమేసిందండి, చిన్న గాయం కాబట్టి సరిపోయింది, లేకపోతే అంటూ ఆ ఊహ కూడా భరించలేక కూతురిని వాళ్ళిద్దరి మధ్యలో బంధించేసింది ప్రేమ. ఆమె ఆ సంఘటన జరిగిన దగ్గర నుండి సన్నగా వనకడం గమనించిన ఆదిత్ ఆమె వెన్ను నిమురుతూ ఏం కాలేదమ్మా, టెన్షన్ పడకు అంటూ ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని చూడు టీచరమ్మా, కాసేపట్లో మన బేబీ నిద్రలేచి మళ్ళీ ఎప్పట్లానే అల్లరి చేస్తుంది, చూస్తూ ఉండు అనేసరికి ఆ క్షణం బుజ్జి అన్వి చేసే అల్లరి తలుచుకున్న ప్రేమ పెదాల్లో చిన్న చిరునవ్వు. ఆదిత్ ఆ చిరునవ్వుని ఇష్టంగా చూస్తూ మెల్లగా భార్యకు జోకొడుతూ ఉండేసరికి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ప్రేమ. కూతురిని గుండెల్లో దాచేసి హాయిగా నిద్రపోతున్న భార్యను చూడగానే ప్రశాంతవంతమైన చిరునవ్వు ఆదిత్య సొంతం కాగా ఇద్దరిని సరిగ్గా బెడ్ మీద అడ్జస్ట్ చేసి మధ్యలో వదిలేసిన తన వర్క్ని కంటిన్యూ చేసుకున్నాడు ఆదిత్. తల్లి కూతుర్లు ఇద్దరు మంచి నిద్రలో ఉండి లంచ్ టైం స్కిప్ చేయడం వల్ల ఇక తప్పక ఆదిత్ ఇద్దరిని నిద్ర లేపి కూర్చోబెట్టి భోజనం రూమ్కి తీసుకొచ్చాడు. ఆదిత్ చేతి నుండి భోజనం ప్లేట్ తీసుకోబోయిన ప్రేమను వారించి తనే ఇద్దరికి గోరుముద్దలు చేసి ఇష్టంగా తినిపించాడు ఆదిత్. మొదటిసారి భర్త చేత తింటున్న ప్రేమ సంతోషం మాటల్లో వర్ణించలేనిది. ఆనంద బాష్పాలతో ఆదిత్యని చూస్తూ ఉండిపోయింది. ఆమె సంతోషం అంతా ఆమె కళ్ళలో కనిపిస్తుంటే కళ్ళతోనే చిరునవ్వు చిందిస్తూ ఇద్దరికి తినిపించి తిరిగి తన వర్క్లో బిజీ అయిపోయాడు బెంగళూరు. దక్ష వెళ్ళాక చాలాసేపు ఆమె ఆలోచనలతోనే మదన పడుతున్న నిశ్చయ్ని ఫోన్ కాల్ డిస్టర్బ్ చేయడంతో తేరుకొని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి తిరిగి తన వర్క్లో బిజీ అయిపోయాడు. సాయంత్రం అవుతుండగా ఇంటికి వెళ్ళడానికి తన సీట్ నుండి పైకి లేచి అనుకోకుండా దక్ష సైన్ చేసిన ఫైల్స్ తన చేయి తగిలి కింద పడిపోవడంతో నిశ్చయ దృష్టి ఓపెన్ అయిన ఫైల్ మీద దక్ష అగర్వాల్ అన్న సైన్ మీద నిలిచిపోయింది. నిశ్చయ నెమ్మదిగా ఆ ఫైల్ చేతిలోకి తీసుకొని మునివేళ్లతో ఆ సైన్ని తడుముతూ నీ మనసుని బాధ పెట్టాను అని నాకు తెలుసు దక్ష, కానీ నేను నీ కోసం ఆలోచించి చేసిన దానివల్ల నువ్వు ఇంత కఠినంగా మారిపోతావని అస్సలు ఊహించలేదు అనుకొని కన్నీళ్లతో మసకబారిన కళ్ళను తుడుచుకొని ప్రేమగా ఆ సైన్పై తన పెదాలు ఆనిచ్చాడు నిశ్చయ్. మీ డాడీ పట్టుబట్టి ఈ ప్రాజెక్ట్లో పార్ట్నర్షిప్ తీసుకోవడం వెనుక రీజన్ ఏంటో నాకు ఇప్పుడు అర్థం. దక్ష, మనిద్దరం ఒకటి కావాలన్నదే ఆయన ఇంటెన్షన్ అని నేను చాలా లేట్గా తెలుసుకున్నాను. నిన్ను వదులుకోవడం నాకు అప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టం లేదు. ఇన్నాళ్ళు నా బాధలో నేనుండి నిన్ను పట్టించుకోకపోవడం నాదే తప్పు, కానీ ఇక మీదట ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. నువ్వు నాకు కావాలి దక్ష, నువ్వు నాకు కావాలి అనుకుని ఆ ఫైల్ జాగ్రత్తగా తీసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు నిశ్చయ్. ఇంటికి చేరుకోగానే ఫ్రెష్ అయ్యి తన వార్డ్రోబ్లో ఉన్న కాలేజ్ నాటి ఫోటో ఆల్బమ్ తీసుకొని తన రూమ్లో ఉన్న వింధ్య నిలువెత్తు పోర్ట్రేట్ ముందు ఉన్న రాకింగ్ చైర్లో కూర్చొని ఆ ఆల్బమ్ ఓపెన్ చేశాడు నిశ్చయ్. అందులో మొదటి పేజీలోనే ముద్దుగా అందంగా నవ్వుతూ ఉన్న దక్ష కాలేజ్ నాటి ఫోటో చూడగానే ఆటోమేటిక్గా ఆది చూస్తున్న నిశ్చయ్ పెదాల్లో అందమైన చిరునవ్వు వచ్చి చేరింది. ప్రేమగా ఆ ఫోటోను చేత్తో తడుముతూ నీ పెదాల మీద నిరంతరం ఉండే ఈ చిరునవ్వు నా వల్లే మాయమైంది దీక్ష. నీ గురించి ఆలోచించే నేను నిన్ను దూరం పెట్టాను, కానీ నా మీద ప్రేమతో నువ్వు జీవితంలో అన్ని సంతోషాలను దూరం చేసుకొని ఇప్పటికీ ఇలా ఒంటరిగానే ఉండిపోతావు అని నేను ఏమాత్రం ఊహించలేదు. నీ విషయంలో నేను నీ సంతోషం గురించి ఆలోచించి నిన్ను నాకు కాకుండా చేసుకున్నా. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనే కోరుకున్నాను, కానీ నీ సంతోషం నేను మాత్రమే అని తెలుసుకొని నీ దగ్గరకు చేరేసరికి నా ప్రపంచం నాకు వీణు నా నుండి దూరం అయిపోయింది. నా వీణు లేని జీవితం బ్రతకడం అలవర్చుకొని నేను స్పృహలోకి వచ్చేసరికి ప్రాణం ఉన్న శిలలా మారిపోయావు అని బాధపడుతూ ఎదురుగా ఉన్న పోర్ట్రేట్లో ఉన్న చెల్లెలికి దీక్ష ఫోటో చూపిస్తూ వీణు, నువ్వెప్పుడూ అడుగుతూ ఉండేదానివి కదా, నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అన్నయ్య అని. ఇదిగో ఈ అల్లరి డెవిల్నే రా నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది, కానీ నేనే దాని మనసుకి గాయం చేసి నా నుండి నేనే దాన్ని దూరం చేసుకున్నాను అని బాధపడ్డాడు.
అన్న తనని తలుచుకోగానే అక్కడ ఆత్మరూపంలో ప్రత్యక్షమైన వింధ్య అన్న చూపిస్తున్న ఫోటోలో ఉన్న దీక్షను చూసి మురిసిపోతూ, మీ ఇద్దరిది పర్ఫెక్ట్ జోడీ అన్నయ్య, వదిన చాలా ముద్దుగా ఉంది అనింది. ఆమె మాటలు తన అన్న చెవులకు చేరేవు అని తెలిసినా సరే, కానీ దీక్ష గురించి చెప్తున్నప్పుడు తన అన్న గొంతులో బాధ, కళ్ళల్లో తిరిగిన నీళ్లు ఆమె దృష్టి దాటిపోలేదు. ఎప్పుడు గంభీరంగా ఉండి తన అన్న మొదటిసారి అలా బాధపడుతూ కనిపించేసరికి వింధ్యకి చాలా బాధగా అనిపించింది. తన అన్నను చూస్తూ, అసలు ఎప్పుడు లవ్ చేసావన్నయ్య నువ్వు వదినని అని అడిగింది. కాసేపటికి తనని తాను తమాయించుకున్న నిశ్చయ్ చిన్న చిరునవ్వుతో చెల్లెలి పోర్ట్రేట్ని చూస్తూ, ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అంటూ తిరిగే నా రాతి మనసులో ప్రేమ ఎలా పుట్టింది అని అనుకుంటూ ఉన్నావు కదా వేణు. కాదురా, నేను ఇలా అవ్వకముందే నా అల్లరి డెవిల్తో ప్రేమలో పడిపోయాను అంటూ గతం చెప్పడం స్టార్ట్ చేశాడు నిశ్చయ్. నిశ్చయ్ గ్రాడ్యుయేషన్ కోసం బెంగళూరులోనే బాగా పేరు ప్రఖ్యాతులు పొందిన కాలేజీలో జాయిన్ అయ్యాడు. మొదటి రోజే సీనియర్స్ ర్యాగింగ్ అంటూ ఆపడంతో వాళ్ళ సరదా ఎందుకు కాదనాలి అనుకుని వాళ్ళు పిలవగానే వెళ్ళిన నిశ్చయ్కి అప్పుడే కాలేజీలోకి ఎంటర్ అయిన ఒక అమ్మాయిని చూపించి ప్రపోజ్ చేయమని పంపించారు. వాళ్ళు చూపించిన వైపు చూసిన నిశ్చయ్కి బొద్దుగా ముద్దుగా చందమామలా ఉన్న దీక్ష లోపలికి వస్తూ కనపడింది. ఆమెను చూసిన మొదటి క్షణంలోనే నిశ్చయ్ మనసులో లవ్ మ్యూజిక్ స్టార్ట్ అయింది. అందుకే ఆలస్యం చేయకుండా ఆమెకు ఎదురెళ్ళి, ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేశాడు. కాలేజ్ ఫస్ట్ డే, పైగా ఎంటర్ అయిన నెక్స్ట్ మినిట్లోనే నిశ్చయ్ అలా సడన్గా ప్రపోజ్ చేసేసరికి దీక్షకి ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ మరుక్షణమే నిశ్చయ్ వెనుకున్న సీనియర్స్ తన వైపే చూస్తూ ఉండడం చూసి దీక్ష తన పెద్ద పెద్ద కళ్ళను చక్రాల్లా తిప్పుతూ చిన్నగా ర్యాగింగ్ చేస్తున్నారా అని అడిగింది నిశ్చయ్ని. ఆమె తీయటి స్వరం నిశ్చయ్ మనసుని తెలియని హాయిని పరిచయం చేయడంతో అతను చిన్న చిరునవ్వుతో కళ్ళు ఆర్పాడు. దాంతో దీక్ష చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ఆ క్షణం ఆమె పెదాల మీద మెరిసిన చిరునవ్వు నిశ్చయ్ మనసులో ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు క్లాస్లోకి వెళ్ళడమే ఇద్దరు ఒకే గ్రూప్ అని అర్థం కావడంతో ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. కొద్దిసేపట్లోనే ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కాసేపటికే నిశ్చయ్కి అర్థమైన విషయం ఏంటంటే దీక్ష చాలా అల్లరి పిల్ల అని. కొద్ది రోజులకే నిశ్చయ్ బిహేవియర్, తన పట్ల చూపించే కేరింగ్, తన విషయంలో పొసెసివ్ ఫీల్ అవ్వడం అవన్నీ దీక్షను నిశ్చయ్ వైపు మళ్లించడమే కాదు, ఇక తన లైఫ్ మొత్తం నిశ్చయ్కి రాసిచ్చేసింది. ఎంతగా అంటే ఒకరోజు నిశ్చయ్ని చూడకపోయినా, అతనితో మాట్లాడకపోయినా ఏదో భరించలేని వెలితి దీక్ష మనసులో. నెమ్మదిగా అతనంటే ఉన్న ప్రేమ అతను లేకపోతే బ్రతకలేనంత పిచ్చిగా మారడంతో ముందుగా తండ్రి దగ్గర ఏది దాచని నాన్న కూర్చి దీక్ష ఆయనతో తన లవ్ మ్యాటర్ షేర్ చేసుకుని ఆయన సలహా మేరకు ఫైనల్ ఇయర్ ఫేర్వెల్ అవ్వగానే నిశ్చయ్కి ప్రపోజ్ చేసింది దీక్ష. కానీ ఆమె ఊహించని విధంగా నిశ్చయ్ దీక్ష ప్రపోజల్ను సున్నితంగా రిజెక్ట్ చేసి, నేను నిన్ను ఎప్పుడూ ఒక మంచి ఫ్రెండ్లానే అనుకున్నాను దీక్ష, అంతకు మించి నేను నిన్ను ఎప్పుడు వేరే దృష్టితో చూడలేదు, ఇవన్నీ ఈ ఏజ్లో కామన్ కాబట్టి లైట్ తీసుకో అనేసరికి అసలు అలాంటి మాటలు నిశ్చయ్ నుండి ఊహించని దీక్ష అసలు భరించలేకపోయింది. 4 నెలలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తనలో తాను చాలా నలిగిపోయింది. కూతురిని డిప్రెషన్ నుండి బయటకు తీసుకొని రావడానికి సుమన్ గారు, దీక్ష తండ్రి చాలా కష్టపడ్డారు. నెమ్మదిగా బిజినెస్లో అడుగుపెట్టి రేయి పగలు బిజినెస్లోనే మునిగి తేలుతూ తన మనసుకి నిశ్చయ్ గురించి ఆలోచించే టైం ఇవ్వటమే మానేసింది దక్ష. కానీ ఆల్రెడీ మనసులో పాతుకుపోయిన నిశ్చయ్ మీద ప్రేమ మాత్రం చెరిపేయలేకపోయింది. అందుకే మళ్ళీ నిశ్చయ్ దగ్గరకు వెళ్ళే ధైర్యం చేయలేక తనకి తను ఎలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ లేని శిలలా మలుచుకుంది. కానీ ఇప్పటికీ కనీసం నిశ్చయ్ పేరు విన్నా ఆమె గుండె ఒక క్షణం ఆగి కొట్టుకునే అంత పిచ్చి ఆమెలో అలానే ఉండిపోయింది. కాలేజ్ టైం నుండి సుమన్ గారికి నిశ్చయ్ బాగా పరిచయమైన వ్యక్తి కావడంతో ఒకసారి పర్సనల్గా కలవాలని మెసేజ్ చేయడంతో ఆయన్ని కలవడానికి వెళ్ళాడు నిశ్చయ్. ఇద్దరు ఒక లోన్లీ ప్లేస్లో కలుసుకున్నారు. సుమన్ గారు డైరెక్ట్గా మేటర్లోకి వస్తూ, మనసులో నా కూతురి మీద అనంతమైన ప్రేమ పెట్టుకొని తనని కాదని ఎందుకయ్యా నువ్వు బాధపడుతూ తనని బాధ పెడుతున్నావు అని అడిగాడు. ఆయన మాటకు నిశ్చయ్ కన్నీళ్లతో నవ్వుతూ, దీక్ష నా ప్రాణం అంకుల్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను దీక్షనే నా జీవిత భాగస్వామి అని. కానీ మేము మరింత క్లోజ్ అయ్యే కొద్దీ మీ జాయింట్ ఫ్యామిలీ గురించి దీక్ష మాటల్లో విన్న నేను ఆలోచనల్లో పడ్డాను అంకుల్. ఏ ఆడపిల్ల కుటుంబమైనా అబ్బాయి అందగాడా, లేకపోతే స్థితిమంతుడా, లేకపోతే బాగా సంపాదిస్తాడా అనే వాటికంటే అబ్బాయికి వెనుక ఎవరున్నారు, అతని కుటుంబం ఎలాంటిది, అతనికి అమ్మ, నాన్న, అక్క, చెల్లి, పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, పెద్దనాన్న, అలానే నా అనేవాళ్ళు ఎవరున్నారు అని చూస్తారు.
నాకు నా చెల్లెలు తప్ప ఈ ప్రపంచంలో నా అనే వాళ్ళు ఎవరు లేరు అంకుల్. రేపు మీ కూతురు నన్ను పెళ్లి చేసుకుంటే తనకి నేను తప్ప ఇంకెవరూ ఉండరు. తనని అత్తింట్లో అమ్మలా చూసుకోవడానికి మా అమ్మ లేదు, ఇక నాన్న. అందుకే నా స్వార్థం కోసం దీక్ష జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు అంకుల్. అందుకే నా మాటల వల్ల దీక్ష మనసు ఎంత గాయపడి ఉంటుందో నాకు తెలుసు. కానీ దీక్ష జీవితంలో బాగుండాలని నేను తన జీవితంలో నుండి తప్పుకున్నాను అంటూ దీక్షకు నో చెప్పడం గుర్తొచ్చి కార్ బ్యానెట్ పై బలంగా పిడికిలి బిగించి ఒక పంచ్ ఇచ్చాడు. అతను బలంగా కొట్టిన పంచ్కి చేతికి గాయమై రక్తం కారుతూ ఉండడంతో సుమన్ గారు కంగారుగా తన కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి నిశ్చయ్ గాయానికి బలవంతంగా ఫస్ట్ ఎయిడ్ చేసి అతన్ని తీసుకెళ్లి అక్కడే దూరంగా ఉన్న ఒక బెంచ్ మీద కూర్చోపెట్టి పక్కనే తను కూడా కూర్చొని, నీ కళ్ళలో దీక్ష మీద కనిపిస్తున్న ప్రేమను చూసి తనని ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నావో అర్థం కాక ఇప్పటి వరకు నీ మీద చాలా కోపంగా ఉన్నాను నేను. కానీ నీ మనసేమిటో అర్థమయ్యాక నీ ఆలోచన విధానానికి చిన్న వయసులోనే నువ్వు చూపిస్తున్న ప్రవర్తకి చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు అంటూ నిశ్చయ్ భుజం తట్టారు సుమన్ గారు. ఆయన మాటలకు నిశ్చయ్ ఎలాంటి భావం లేకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆయన చిన్న చిరునవ్వుతో, నీ మనసు చాలా మంచిది నిశ్చయ్. ఎంత మంచిది అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి సంతోషం కోసం ఆమెని వదులుకునే అంత మంచిది. కానీ అతి మంచితనం పనికిరాదు. ప్రేమ విషయంలో కొన్నిసార్లు స్వార్థంగానే ఉండాలి అనడంతో ఆయన వైపు ఆశ్చర్యంగా చూశాడు నిశ్చయ్.